ఖచ్చితంగా లెంత్ పోల్స్ అంటే కొత్తగా ఎవరింటికైతే కనెక్షన్ లేదో అక్కడ దాకా పోల్స్ వేసి కరెంట్ ఇప్పించే బాధ్యత మాది. తొందరలోనే వస్తాయి. నిన్ననే సార్ కూడా చెప్పారు మంత్రి గారు. ఇవి అయిపోయిన తర్వాత ఇందులో ఏమైనా మిగులుతుందా తగులుతుందా చూసి వీటికి కూడా మనకు అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకొకటి మీకు అక్కడ నల్ల ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు. నల్లకు మేము ఆల్రెడీ మొన్న ఎస్టిమేట్ చేయించినాం. ఏఈ సార్ గారు వచ్చినప్పుడు ఒక 4-6 వార్డులకేమో ఎస్టిమేట్ చేయించినాం. అలా ఫస్ట్ మీది, ఇటు కెనాల్ మీద ఒకటి, ఇటు గోల్లెవాడకు ఒకటి, ఇటు పాపల సైడు, ఇటు ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయించినాం. కొంచెం ఈ ఈ సమ్మర్ అయిపోయేలోపు ఈ పైప్ లైన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక రోడ్ గురించి చెప్తానండి. అంతకు మన సర్పంచ్ లేడు కాబట్టి ఈ ఈజీఎస్లో పని వస్తుంది రోడ్లది. ఈ రోడ్ల రకంగా ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సంవత్సరం మనం తీర్మానం చేసి ప్రపోజల్ పంపితే పైకి వాళ్ళు వచ్చే సంవత్సరం మనకు అప్రూవల్ ఇస్తారు. మనకు అప్రూవల్ వచ్చినాక మనం పని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మనం పని కంప్లీట్ చేసినాక మళ్ళీ సంవత్సరానికి మనకు డబ్బులు వస్తాయి. ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు సరే మన జీపీ పెద్దదై మన జీపీ అకౌంట్లో పెద్ద మొత్తంలో ఒకవేళ అమౌంట్ ఉంటే మన గ్రామ పంచాయతీ పరిధి లోపల ఒక 100 మీటర్ల లోడు లేదా 150 మీటర్ల రోడ్ వరకు మనకి వేసుకునే అవకాశం ఉంది. కానీ మనకి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. ఈరోజే మనకు ఏదో సాగుకౌరు సభలు సలహా చెప్పినట్టు సార్ 13,50,000 పైచిలకు కరెంట్ బిల్లులు పట్టుకొని వచ్చిండు. ఇక గ్రామ సభల్లో దొరుకుతారు అనుకున్నాడు మన సార్. కానీ కరెంట్ బిల్లులు పట్టుకొని వచ్చి సంతకాలు పెట్టండి సార్ అని చెప్పేసి 13 లక్షల పెండింగ్ బిల్స్ తీసుకొని వచ్చిండు. మనకి ఇప్పుడు ఏమన్నా వచ్చినా కానీ దాదాపు అన్ని అటు పోయేటట్టే ఉన్నాయి పరిస్థితి. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో రకంగా అయితే చేపిస్తుంది. అయినా కానీ మీకు అంటే మీకు అసలు విషయం ఏంటంటే పైప్ లైన్ లేదు కాదు. ఇప్పుడు మీకు తొవ్వ నుండి అటు పైప్ అంటే నా చిన్న పైప్ వేసుకోలేదు మీరు? ఒక్కలకి వచ్చిందా? సార్ ఒక 1 మంత్ ఈ మొత్తం మీద సమ్మర్ పోయే వరకు మీకైతే మీకు అది ఒక 5-6 లైన్లకు నేను ఎస్టిమేట్ వేయించి ఉంచిన అవి చేస్తాం. అయితే అది ఏంటంటే యాక్చువల్లీ మీకు ఇబ్బంది ఉండవచ్చు. కానీ గొల్లవాడకున్న బోరుని చూసిరా అందరికి ఐడియానే ఉంటుంది. ఆ మోటార్ అనేది కేవలం ఫస్ట్, సెకండ్, ఈ 3rd వార్డులకు మాత్రమే నీళ్ళు వస్తాయి. అవి ఊరు మొత్తానికి ఏమో అక్కడికి వస్తుంది. ఈ 3 వార్డులు పెద్దయా, అదంతా పెద్ద 7 వార్డులు పెద్దయా. ఒక్కసారి అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక్కరిద్దరికి సమస్య ఉంది. కానీ ఇక్కడ మీకు 10 దగ్గర 10 అంటారు. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ దాన్ని మనం మెర్జీ చేస్తే ఒకవేళ ఒకరోజు అక్కడ మోటార్ ఖరాబ్ అయినా కానీ ఈ పైప్తో మనం ఈ మోటార్తో మనం నీళ్లు ఊరంతా సప్లై ఇచ్చే అంత నీళ్ళు అందులో కూడా ఉంటాయి. కానీ అప్పుడు గత పాలకులు చేసిన అది తప్పిదమా నిర్లక్ష్యమా తెలియదు.